అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ కల్చర్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గెట్స్ టర్మాయిల్. డిస్క్రిప్షన్: ఇన్ ఓల్డెన్ డేస్ there is no population control, thereby every Indian family married family at least 5 to 10 children in the joint family tradition. From the year 1980s, population control effective to have only 2 children, and the relationship values become selfish and cynicism, separating couples from joint family tradition. Sale of properties, fight against father, elder brothers, make to file cases in the court. I appeal to all families to make united and feel happiness in the life. సో పూర్వంన ప్రతి ఒక్కరు భారతదేశంలో పెళ్లి చేసుకొని 5 నుంచి 10 మందిని కనేవారు. సో 1980 నుంచి ఏమైందంటే సంతానం అనేది కంట్రోల్ వచ్చింది భారతదేశంలో. ప్రతి ఒక్కరు 2 చిల్డ్రన్స్ కన్నా ఎక్కువ కనకూడదని, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది కాబట్టి. సో ఈ రోజు ఏమైపోయిందంటే ఆర్థిక పరిస్థితులు క్షీణించడం వల్ల ఆస్తులు అమ్ముకొని తండ్రి ఇంటికి పెద్ద కొడుకుతోని ఆస్తుల విషయంలో కేసులు పెట్టుకొని పోట్లాడి కేసులు అయిన సందర్భాలు ఉన్నాయి. సో నేను ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ మీరు హ్యాపీగా ఉండాలి, యునైటెడ్గా ఉండాలి, పేషెన్స్గా ఉండాలని కోరుతూ ఈ మెసేజ్ ఒకటి మీ ముందు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒక కేసు చూద్దాం. 2 అన్నదమ్ములు ఉండే 30 ఏళ్ల కింద. 2 అన్నదమ్ములు ఆస్తుల తండ్రి సంపాదించిపోయిండు. ఆస్తుల విషయంలో 2 బిజినెస్ బాగా రన్ చేసి 2 అన్నదమ్ములు ఆస్తుల విషయంలో కొట్లాడాడు. సో కొట్లాడడం ఏమైందంటే అతను ఏదో ఒకటి తీసుకొని తమ అన్నను చంపేశాడు. చంపేసిన తర్వాత కేసు ఫైల్ అయింది. పోలీస్ కేసు అయింది. ఆ తర్వాత ఆ ఆస్తులకు అన్నిటికీ సీల్ చేసి పడేశారు టిల్ కేసు ఓపెన్ అయ్యేదాకా. అందరూ రోడ్డు పాలైపోయారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళు కిరాయి ఇంట్లలో ఉండి కిరాయిలనే చదువుకొని కిరాయిలనే పెళ్లిళ్ళు చేసుకొని అయింది. గత 28 సంవత్సరాల తర్వాత ఆ కేసు అనేది ఓకే అయిపోయింది. అది అంతా తమ్మునికే చెందాలని. సో ఇదొక కేసు. రెండో కేసు, అందరు అన్నదమ్ములు కలిసి బిజినెస్ చేయడము, బిజినెస్ పైకి తేవడము ఇద్దరు చేశారు. కలిసిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఆర్థిక పరిస్థితులు క్షీణించడం వల్ల ఏమైంది, అన్నదమ్ములకు మాకు కావాలి ప్రాపర్టీ, మాకు షేర్ ఇవ్వాలని కోరారు. అన్నేమో అంతా నాదే, మీరేం లేదు, నేను డైరెక్షన్ చేసేపటికే అంత ఆస్తి కూడబెట్టామని వాళ్ళు పోట్లాడి విడిపోయి కేసులు ఫైల్ చేసి ఇదైపోయారు. ఇదొకటి కారణం. ఇంకో థర్డ్ కేసు అంటే తండ్రి ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు ఉన్నది పెద్ద కొడుకు ఇంటికి ఉండి ఆస్తులు సంపాదించి ఇల్లు కట్టి ఫ్లోర్లు కట్టి అన్నదమ్ములు పెళ్లిళ్ళు చేసి ఆ తర్వాత పెళ్లిళ్ళైన తర్వాత ఏమైందంటే ఆస్తి పంచమని అన్నను కోరారు. అన్న ఏమైంది, అన్న అంతా నాదే అని, మీకు సంబంధం లేదు, అంతా మేమే చూసుకుంటూ వచ్చినామని ఇట్లా కేసెస్ ఫైల్ చేసుకొని ఆ కేసులు ఎప్పుడు తీరుతాయో తెలియదు, ఏం తెలియదు. ఐకమత్యం ఉండాలి, అందరు పేషెన్స్ గా ఉండి అందరము దాని సమస్య ఏడొచ్చింది, ఎందుకు వచ్చింది పరిష్కారం చేసి ఉండాలి. అదొక కేసు. సో ఈ ప్రాపర్టీ కేసెస్ వల్ల ఎన్నో లక్షల కోట్ల కేసెస్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో, సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. సో ఒక్కొక్క కేసులో కట్టే బదులు వీళ్ళు ఏ డబ్బుతోనున్న కేసు ఫైల్ చేయాలంటే లాయర్లను పోషించాలి. ఈ లాయర్లు వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా లాయర్లకు పోషణ అవుతుంది, కానీ కేసు మాత్రం డిక్లేర్ కాదు. అది ఒక కేసు 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది ఇండియాలో, ఎందుకంటే జడ్జిలు తక్కువ, లాయర్లు తక్కువ కాబట్టి. ఒకటి. నెక్స్ట్ ఇంకోటి పేదరికంలో, ఇది ఆస్తులు ఉన్న విషయంలో నేను ఇలా అన్నాను. పేదరికం ఉన్న వల్ల ఆస్తులు అమ్ముకోవాలి, పెళ్లిళ్ళు చేయాలంటే కట్నం ఇవ్వాలి, అందుకని పెళ్లిళ్ళు చేయాలి, ఆస్తులు అమ్ముకోవాలి. ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసి కిరాయి ఇంట్లలో ఉండి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదొకటి. నెక్స్ట్, ఈ రోజులలో ప్రతి ఒక్కరు చదువుతున్నారు కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఉద్యోగం చేయడం వల్ల
ఎన్నో డిస్టర్బెన్స్ అవుతున్నాయి, డైవర్సులు కూడా అవుతున్నాయి. ఎందుకు? నెగటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల, ఈగో ఉండడం వల్ల, ఎమోషనల్ ఉండడం వల్ల, సైకో బ్రెయిన్ ఉండడం వల్ల మెంటల్ డిప్రెషన్స్ ఉండి ఫ్యామిలీకి ఎంతో డిస్టర్బెన్స్ అవుతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజులలో యువకుడు ఏమైతుందంటే 35 సంవత్సరాల దాకా పెళ్లిళ్ళు అవుతలేవు. 35 సంవత్సరాలలో బీపీ షుగర్ వస్తుంది. ఆ తర్వాత టాబ్లెట్ తోని కంట్రోల్ చేసుకుంటుండ్రు. వాళ్ళు 60 సంవత్సరాలు రాకముందే చనిపోతుండ్రు. సో ఇదైన పరిస్థితి ఏర్పడ్డది. నెక్స్ట్ ఇంత ఇదైంది కదా, ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐకమత్యం లేదు, ఓపిక లేదు, కోపాలు ఎక్కువ, ఆర్గ్యుమెంటేషన్ ఎక్కువ, ఎమోషనల్ ఎక్కువ జరుగుతుంది. మన ఉన్న టీవీ సీరియల్స్ కూడా ఈ కల్చర్, ఈ ట్రెండ్ ఇలా ఉందని వాళ్ళు కూడా సీరియల్ 100 కొద్ది ఎపిసోడ్స్ తీసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఈరోజు జాబ్ సెక్యూరిటీ ఉండకపోవడం వల్ల, బిజినెస్ లాస్ అవ్వడం వల్ల, నిరుద్యోగం ఉండడం వల్ల కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. సో నేను అనేది ఏంటంటే యావరేజ్ మ్యారేజ్ 30 ఏళ్లకు చేసుకుంటున్నారు యువకుడు. అది ఒక కారణం. ఇంకా డౌరీ, ఈ యొక్క వరకట్నం అనేది ఒక పిశాచిలాగా ఏర్పడ్డది. డౌరీ లేనిది పెళ్లిళ్ళు అవుతలేవు. అది ఈవెన్ ఈ రోజు ఇంత మూలంగా అవుతుందంటే నో గ్యారంటీడ్ లైఫ్. ఇండియాలో గ్యారంటీడ్ లేవు. అది గొప్ప దేశాలు, డెవలప్ కంట్రీల్లో గ్యారంటీడ్ లైఫ్ ఉంటది, డబ్బు ఉంటది. ఇక్కడ డబ్బు లేదు కాబట్టి గ్యారంటీ లైఫ్ లేదు. ఈ రోజు చాలా మంది యువకులు ప్రేమించుకుంటున్నారు, ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ కలిగించుకుంటున్నారు. వివాహం అయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటున్నారు, డైవర్స్ అవుతున్నాయి. ఈ matrimony.coms అనేది చెలరేగుతున్నాయి. ఇందులో పోయిన వాళ్ళు ఒక ఊబిలోనే పడిపోతుండ్రు. ఎందుకంటే ఈ matrimony మాక్సిమం 90% ఆఫ్ కేసెస్ లవ్ ఫెయిల్యూర్, ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ ఉన్నవారే ఉంటారు కాబట్టి అనుమానం వ్యక్తం చేస్తున్నాను. నెక్స్ట్, రిచర్ కమ్యూనిటీలో మన తండ్రిదండ్రులను రిచర్ కమ్యూనిటీలో ఏం చేసుకుంటున్నారంటే సీనియర్ సిటిజన్ హోమ్స్ కు పరిమితం చేస్తున్నారు. వాళ్ళ నెలకు 20,000 30,000 కడితే వాళ్ళు అక్కడనే చూస్తారండి. నెక్స్ట్, పూరర్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మందు లేదు, వాళ్ళని చూడడం లేదు, వాడు అనారోగ్యంతో పాలై వాళ్ళు చనిపోతున్నారు. ఇది ఇండియాలో ఒక పరిస్థితి. మీరందరూ ఐక్యమై ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళండి. ప్రేమనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని ఈ మెసేజ్ చేశాను. ఈ మెసేజ్ చూసి అందరినీ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయాలి. ఓపిక పెట్టుకోండి, పేషెన్స్ ఉండాలి. సో కామన్ సెన్స్ గా ప్రవర్తించండి. ఆర్గ్యుమెంట్ చేయకండి, ఎమోషనల్ చేయకండి, కేసులు ఫైల్ చేయకండి. ఇవన్నీ దారుణానికి నష్టపోతారు. కాబట్టి నేను చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.